కొంతమంది సనా గారు వచ్చారు, మా అందరికీ సపోర్ట్ చేయాలని ప్రేమతో రఘుబాబు గారు వచ్చారు. సో అలా కాకుండా మీరందరూ ఎంతోమంది మన వెల్ విషర్స్, మీడియా మిత్రులు అండ్ ఆర్టిస్ట్ బంధువులు సో ప్రేమ పెట్టుకుని మా పిలుపుకి ఆదరిస్తూ ఈ సాయంత్రం ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్. ఒక సినిమా నరేషన్ వినేటప్పుడు నుంచి ఒక షూటింగ్ జరిగే ప్రయాణం, ఫస్ట్ కాపీ రెడీ అయినప్పుడు ఆనందం, ఫస్ట్ ప్రెస్ మీట్కి కలిసినప్పుడు ఇంకో ఎక్సైట్మెంట్, అలా ట్రావెల్ అవుతూ టీమ్గా ఒక ఫ్యామిలీగా నర్వస్ ఎనర్జీ ఉంది, ఎక్సైట్మెంట్ ఉంది. కొందరు సినిమా చూస్తున్నారు, నేను కూడా చూడలేదు, ఫైనల్ కాపీ నేను చూడలేదు. సో మీ అందరితో పాటు నేను కూడా ఉన్నాను, నేను కూడా 13 ఫిబ్రవరి కోసమే వెయిట్ చేస్తున్నాను. సినిమా చాలా స్క్రిప్ట్ చాలా బాగుంది, వినిన్ దగ్గర నుంచి ఒక నమ్మకం మీద ఈ సినిమాని ఒప్పుకున్నాను, సినిమాని చేసి. టీమ్ గెస్ట్ థ్యాంక్ యూ. మీ ప్రెషియస్ టైంని వదులుకొని మా కోసం అమరావతి టీంతో స్పెండ్ చేయాలనుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. మై బిగ్గెస్ట్ హగ్ అండ్ లాట్ ఆఫ్ లవ్ టు సంజన గారు. ఒక హీరోయిన్, ముగ్గురు హీరోయిన్లు ఉన్న సినిమాకి వచ్చి నేను యాంకరింగ్ చేస్తా అనేది హీరోయిన్స్కి పడదంటారు చూడండి, ఆ ఒక స్టేట్మెంట్ ఈరోజుకి అది యూ హ్యావ్ క్లోజ్ దట్ ఆర్గ్యుమెంట్ అనమాట. థ్యాంక్ యూ. ఇట్ టేక్స్ బట్ ఒక్క తిరుపతి ఆ మెట్లు ఉంటుంది కదా, అది ఎక్కినట్టు ఉంటారు, అది ఇట్స్ అ బిగ్ టాస్క్. దాంట్లో ఫస్ట్ అడుగు పెట్టేశారు ఈ సినిమా ద్వారా. కానీ ఒక స్టెప్ వెనక ఆయనకున్న కష్టాలు, ఆయనకున్న డిసప్పాయింట్మెంట్స్, ఆయన ఎన్నో ఆఫీసెస్ తిరుగుంటారు, ఎన్నో రిజెక్షన్స్ ఫేస్ చేస్తుంటారు. ఆయన ఎప్పుడు స్మైల్ చేస్తుంటారు, కానీ ఆ స్మైల్ వెనక చాలా పెయిన్ ఉంది అని నాకు తెలుసు. అండ్ నాకు ఆయనకున్న క్లారిటీ ఆఫ్ థాట్, కంట్రోల్, ఆ కామ్. నేను ఫస్ట్ రాజారాణి సినిమాలో అట్లీ గారితో వర్క్ చేస్తున్నప్పుడు నాకు ఇదే లక్షణాలు కనిపించాయి యాక్చువల్లీ. సో ప్రేక్షక దేవులకి అండ్ ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి అందరికీ నమస్తే. అండ్ ఈ టీజర్ అమరావతికి ఆహ్వానం అనే టీజర్ చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఇంప్రెసివ్గా కట్ చేశారు డైరెక్టర్ జీవికే గారు. నాకు తెలుసు, నాకు ఆ జోనర్ అంటే చాలా ఇష్టం. హారర్ అన్న, థ్రిల్లర్ అన్న, సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ అక్కడ హారర్ కామెడీ చేస్తూ జంప్ స్కేర్స్ చేయడం అనేది అంత ఈజీ కాదు బ్రదర్. మీరు చాలా బాగా కట్ చేశారు. ఈ ట్రైలర్తోనే ఒక తెలియని హైప్ తీసుకొచ్చారు మీరు. డెఫినెట్లీ మీకు చాలా మంచి ఆఫర్స్ రావాలి. ఇక్కడ చెప్తున్నారు ప్రొడ్యూసర్స్ మంచి ఆఫర్స్ వచ్చినాయని. చాలా బాగా చేశారు. ఎందుకంటే ఇలాంటి చిన్న సినిమా, ఎస్ మేము రాజుగారి గారి సినిమా చేసినప్పుడు ఇదే బడ్జెట్ మాది కూడా చాలా చిన్న సినిమాతో మొదలైంది. ఆ రోజు మీరందరూ ఆ సినిమాని పెద్ద సక్సెస్ చేశారు కాబట్టి ఆ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా చాలా మంచి పొజిషన్స్లో ఉన్నారు. అండ్ డెఫినెట్గా ఇందాడు మురళీమోహన్ గారు, పద్మశ్రీ మురళీమోహన్ గారు అన్నట్టు చిన్న సినిమాలే ఎలాంటి ఇండస్ట్రీకైనా ఊపిరి పోస్తుంది. ఆ సినిమాలు బాగుండాలి. డెఫినెట్గా ఆ సినిమా చిన్న సినిమా ఆడాలి. డెఫినెట్గా అమరావతికి ఆహ్వానం ఫిబ్రవరి 13th రిలీజ్ అవబోతుంది. మీరు అందరూ చూసి మంచి సినిమాని ఎప్పుడు మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారో నాకు తెలుసు. డెఫినెట్గా మీరందరూ ఆ సినిమాని చూసి అమరావతికి ఆహ్వానం అనే సినిమాని మీరు పెద్ద హిట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్